తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్స్ బంద్ కి పిలుపునివ్వటం ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇవాళ మళ్లీ భేటీ కాబోతున్నారు. నిర్మాతల నిర్ణయంపై సినీ కార్మిక వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లోనే ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతల సమావేశం ఉండనుంది. వేతనాలు ఎంత పెంచాలనే దానిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక భేటీ తర్వాత లేబర్ కమిషనర్ ను కలవాలని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. నిర్మాతల నిర్ణయంపై సినీ కార్మిక వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 30% వేతనాల పెంపు కోసం కార్మికులు పట్టుబడుతున్నారు. ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని నిర్మాతలు తేల్చేశారు. డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్కి వస్తామని కార్మికులు చెప్తున్నారు. కార్మికుల బెదిరింపులకు భయపడమని ఫిల్మ్ ఛాంబర్ అంటోంది. కొత్త టెక్నీషియన్స్ తో షూటింగ్స్ చేస్తామంటూ ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే నిపుణులు ఇతర సిబ్బంది కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మేకప్, ఆర్ట్, ప్రొడక్షన్ సహా అన్ని విభాగాలకు ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటోంది గిల్డ్. సార్, చిన్న నిర్మాతలకు భారం, వారు చిన్న నిర్మాతలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాగాలేదని మాకు తెలుసండి ఒక కార్మికులుగా. ఎందుకంటే మేము రోజు వారితో క్యారీ చేసేవాళ్ళం. ఎలా ఇండస్ట్రీలో బడ్జెట్ పెరిగిపోతున్నాయి, ఎలా సినిమాకి థియేటర్లు రావట్లేదు అని అందరూ భావిస్తున్నారు. ఆ విషయంలో మాకు కూడా ప్రత్యక్ష తెలుసు. కాబట్టి అటువంటి విషయాలన్నీ కూర్చొని మాట్లాడాలి. మేము చిన్న సినిమాకి ఇప్పుడు కూడా ఫెడరేషన్ ఎప్పుడు సహకరిస్తుంది. చిన్న నిర్మాతలకు ఎటువంటి ఆటంకాలు కలగవు. చిన్న నిర్మాతలు ఎటువంటి లాస్, వర్కర్స్ తరఫున లాస్ కాకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని వారికి సభాముఖంగా అదే ఛాంబర్ హాల్లో చెప్పాం. అటువంటి పరిగణలో తీసుకోరు. మిగతా ఎంతసేపటికి 30% అడిగారు, 30% అడిగారు, స్కిల్ లేరు అని ఏదేదో మాట దాటవేసే ధోరణిలో మాట్లాడతారు తప్ప ఒక సబ్జెక్టుగా అందరికీ న్యాయం జరిగే విధంగా, ఇటు వర్కర్స్కి అటు నిర్మాతకి న్యాయం జరిగే విధంగా అయితే అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు.